బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 20వ తేదీన మంత్రిమండలి సమావేశం కానుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు కొన్నింటికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాకి చట్టబద్ధత, ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూమాత పోర్టల్పై కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన వేగవంతం, నిధుల కేటాయింపుతో పాటు రాష్ట్రంలో వరద నష్టం, జిల్లాల వారీగా ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశంపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణనపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పుపై మంత్రిమండలి చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 20వ తేదీన మంత్రిమండలి సమావేశం కానుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు కొన్నింటికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ అయితే ఈ భేటీ పైన తర్వాత ఒక ఉత్కంఠ నెలకొంది. మరి ఏ అంశాలు ఈ కేబినెట్ భేటీ ముందుకు రాబోతున్నాయి, అలాగే దాదాపు మంత్రివర్గ సమావేశం అయితే మరి సాయంత్రం 4 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. మరి ఈ వరకు ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమార్ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ మీటింగ్ లో దాదాపు వరద నష్టం, అలాగే హైడ్రాకు చట్టబద్ధత, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు కోర్టులో తీర్పు చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెరువులు, జలాశయాలు కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరి దీంతో హైడ్రాకు చట్టబద్ధత, కోర్టులో కౌంటర్ దాఖలు అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ధరణికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ భేటీలో డిస్కషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది, సమాచారం అయితే తెలుస్తుంది. దీంతో ముఖ్యంగా ధరణి చట్టబద్ధంగా అయితే ధరణి స్థానంలో కొత్తగా తీసుకున్న భూమాత ఈ పోర్టల్ పై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే తెలుస్తుంది. మరి మూసీ ప్రక్షాళన వేగవంతం, అలాగే నిధుల కేటాయింపుతో పాటు రాష్ట్రంలో మొన్న వరద నష్టం, జిల్లాల వారీగా ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశం పైన కూడా ఈ కేబినెట్ భేటీలో డిస్కస్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి కులగణనపై కూడా ఇటీవల రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పుపై మంత్రిమండలిలో చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కేబినెట్ పైన పలు అంశాలు చర్చకి రానున్నాయి. ముఖ్యంగా ధరణిని అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు 100 గ్యారెంటీ లేదా 6 గ్యారెంటీల విషయాలు కావచ్చు, ధరణి కావచ్చు, వీటన్నిటిపైన పదే విమర్శలు ఇచ్చిన నేపథ్యంలో మరి వీటన్నిటిని ధరణితో పాటు దీంతో హైడ్రాకు, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్, ఈ 3 మాత్రం ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఛాలెంజ్ లో వీటిని పరిష్కరించేందుకు ఈ కేబినెట్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం అన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.